హలో నమస్తే. ఈరోజు మేము మైసమ్మ తల్లి టెంపుల్కి వచ్చామండి, గండిపేట. కోల్డ్ మొక్కుబడి ఉంది మాకు. ఈరోజు నైవేద్యం పెట్టుకుందామని మరీ వచ్చాము. బోనాల పండగ కదా, అందుకని వచ్చామండి మా ఫ్యామిలీ మెంబర్ తోటి. కోల్డ్ని ఎలా కోసి వండుదామో చూద్దాం రండి. వాటర్ ఎలాగిచ్చే అవి తర్వాత ఎందుకండి బియ్యం తీయలే, క్యాన్ ఉంచే. డిన్నర్ పెట్టలే. అవి తీసే పచ్చిమిర్చి చింతపండు ఇదే వద్దు కదా. చింతపండు తర్వాత పెట్టండి బయట. మసాలా అన్నీ పోపులు ఒక్కటి బాగుంది. ఆయిల్ తించుదాం, కూరలేసి ఫుల్ వేసేసి కవర్లో పెట్టేద్దాం. పచ్చి పులుసుకి ఇంకా కానీ వనభోజనాలనుకుంటే ఇది వనభోజనాలని కార్తీక మాసం మనం ఇక్కడైతే గుడ్డ అక్కడైతే తీసుకెళ్ళరు. టమాటా సరిపోతాయా?
ఏం తిన్నావు చెప్పు అన్న ఇలా కోస్తుంది మాట్లాడుకున్నాం. చూడు కష్టపడి మన డబ్బాలో పెట్టుకొస్తే తమ్ముడు ఏకంగా ఇది ఒక్క డబ్బే తెచ్చావా పేస్ట్ చాలా సరిపోదన్నావు నైట్ సరిపోద్ది ఇప్పుడు ఎక్కువ ఎందుకునే తక్కువ తెచ్చినమాట. చాప మీద నీళ్ళు పడిపోతున్నాయి అమ్మా. చూసారా అన్నీ ఇప్పుడు ఈ కోడి కోసం కోయిపిచ్చేసాము తెచ్చేసాము. కూర ఇవన్నీ రెడీ చేస్తున్నామండి. అన్నీ సర్దితున్నాం. ఉల్లిపాయలు గట్ట కట్ చేసి మసాలా అండి నేను ఇంతకుముందు చెప్పాను మీకు. మసాలా అంటే చెక్క మొగ్గ వేయకుండా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కొన్ని గసగసాలు అంతే. ఎందుకంటే అవన్నీ గ్యాస్ ప్రాబ్లం అవుతాయండి. అన్నీ వాడేకూడదు మసాలాలు ఇలా పడతాలా. ఇప్పుడు అయిపోయినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవన్నీ కోస్తాయి అవి మీరు కొత్తిమీర చాలా నీ సిట్టింగా నైట్ వచ్చి ఉల్లికాయలు అవి కట్ చేసేస్తున్నాను. బాగుంది అన్ని కట్ అయిపోతాయి అందులో తొందరగా ఖరాబ్ అవుతుందంట కానీ పోతుందిలే అది షోయింగ్ అనమాట. చాలు మళ్ళీ తర్వాత ఎద్దిగాని కావాలి. ఒకసారి ఎక్కువ పట్టవు కదా. దాని ప్రాణం చిన్నది. ఆ ప్రాణం తగ్గట్టు చెయ్యి. నేను కూడా చిన్న ప్రాణాన్ని కదా. పెద్ద పైన బడా ప్రాణం. నువ్వు బడా ప్రాణం. ఆ రోజులు ఇలాగ అన్నదమ్మ నా చిన్న ఇదంటే ఏది మమ్మీ ఏటానే చాలా చిన్న ప్రాణం అంట. నా చిన్న ప్రాణం. తినేటప్పుడు పెద్ద ప్రాణం, ఇప్పుడు వండేటప్పుడు చేసేటప్పుడు చిన్న ప్రాణాలు. అప్పుడు ఏదో అంటే అది ఎన్ని రోజులు నన్ను అన్నాడు. అది అందరి మాట ఎందు నా మాట ఏంటది ఎక్కువ. మా ధనుష్ మాటనా అక్క మాట ఎంత సరిగ్గా ఎట్టకపోతుంది అంతే బాగానే పెట్టాను. అంటే నువ్వు చిన్నపిల్లలు అమ్మాలి భయపడింది. నువ్వు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెట్టేసి మిర్చి అవన్నీ ప్లేట్లో కదా. మనకున్నాయి చిన్న ప్రాణాలు చిన్ని ప్రాణం. ఒక షాట్ తీసుకుంటారు పక్కన పెట్టాను మేడం. కడుగు లోపల కడుగు. కడిగింది అక్క అది. మరి నువ్వు ఇటు రావాలి కదా. నేను అటు వెళ్ళనా? ఓకే ఓకే రెడీ. అంటుకోవాలి కదా. అది పెట్టేద్దామా? ఇంకా కావాలి పొయ్యి దాంట్లో కావాలి. అది అంటుకొని పొయ్యి ఇది కదా చాలే. మీనా ఆయిల్ వేస్తుంది. చాలు మీనా, చాలు 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 మీనా. ఇటు చాలా ఇది రైస్ పెట్టేయాలక్క. ఇట్టే ఉడికిపోతుంది అది. పెట్టే రైస్. ఒక నిమిషం అక్క కట్టి దొరుకుతావా అక్క? కట్టి కట్టి కట్ట కట్టె. ఎస్ ఎటు జరపాలి? లేదు సరిపోయింది 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 సరిపోయింది. సరిపోయింది. రాయి జరపాలి. రాయి
ఇలా తీసుకుని వేస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఉల్లిపాయలు వేస్తుంది మీనా. ఓకే. రమా పచ్చిమిర్చి. ఏమైనా క్రాస్ ఉందా? థ్యాంక్ యూ. ఏ పచ్చిమిర్చి ఈ కొంచెం సేపు బాగా వేయగలండి ఉల్లిపాయలు. వెయిట్ కర్లాగైనా కర్లే. వాటర్ దాన్ని ఎండ తీసు. కట్లు మేము ఎంతైనా లేట్ అవుతుంది. అవుతుంది అవుతుంది అవుతుంది. ఇదే అవుతుంది. కళ్ళు మండిపోతున్నాయి. కెమెరాకి అది ఇట్లా ఇట్లా తిరిగి పెట్టాలి, వెనక్కి తిరిగి. ఆ ప్లేట్ ఇచ్చారమ్మా. అది కట్ చేయరా ఒక నిమిషం. మూత కట్. ఈ కట్టు మీద లేట్గా నెగుతాయి. నిర్మలా టమాటాలు వేసాయి. కట్టెల పొయ్యి మీద కూర ఎలా ఉంటుంది తెలుసు ఈరోజు? సూపర్ ఉంటుంది. అంటుకోవాలి కానీ కూర టేస్ట్ మట్టికి సూపర్. ఈ కట్టెలు అంటుకోపోతేనే చాలా కష్టమైపోతుంది. నేను బాగుంది, తిన్నా కదా చెల్లి. టమాటాలు వేసాం కదా, కాసేపు మగ్గనిద్దాం. ఎందుకు కాసేపు మూత పెట్టుకుంటే అయ్యే మగ్గిపోతాయి. చికెన్ 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 మేడం, చికెన్ తెచ్చి ఇక్కడ పెట్టండి. బట్టి కట్లు కట్లు తీసి ప్లేట్లో పెట్టినా వద్దమ్మా. వద్దులే. సో ఏంటి గుడికి వచ్చా కదా, ఎలా అనిపించింది ఈరోజు? నీకు హ్యాపీ అనిపించిందా? గుడి బాగుందా? రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. బాగుందా గుడి? అంటే ఈ లొకేషన్ ఇప్పుడు చూడలేదు కదా. తెలియదు కూడా అసలు ఎక్కడుందని. ఇటు రండి, ఇటు రండి మీరు. అంటే మీ పిల్లల గట్ట ఎప్పుడు తీసుకురాలేదా? వాళ్ళకేం తెలుసు, నాకే తెలియదు కదా, వాళ్ళకి తెలుస్తుందా? మరి మీ భర్త ఉన్నప్పుడు తేలేదా ఇక్కడికి? అసలు ఆయనకి అసలే తెలీదు. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉందంటావు? ఇటువంటి వాళ్ళైనా గుడికి వస్తే హ్యాపీగానే ఉంటారు కదక్క. చెప్పు మీనా, బాగుందా? ఈరోజు గుడికి వచ్చా కదా, ఎలాగుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఏం మొక్కున్నావు ఏంటి గుడిలో? అంటే మళ్ళీ నీ కోరికలన్నీ తీరిపోతే మేకని వేద్దాం అనుకున్నావా? నీ కోరికలన్నీ తీరిపోతే మేకలు వేద్దాం. ఓకే. మరి ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి, ఈ లొకేషన్కి? ఎలా అనిపించింది? అంటే మళ్ళీ ఎప్పుడైనా రావాలి అనుకున్నావా ఇక్కడికి? అంటే ఇప్పుడు కోళ్ళ కోసం కదా, మళ్ళీ ఎప్పుడన్నా నీ కోరికలు తీరిపోయి తర్వాత మేకనే ఏట గండిపేట మైసమ్కి అంటే పెద్ద దావత చేస్తున్నావు. వావ్, ఇంకేముంది అసలు? ఓకే. ఇప్పుడు 8 మంది 9 మంది వచ్చాము, అప్పుడు ఒక 15 మంది వద్దాం. 15 మంది కదా, 50 మంది తీసుకొచ్చేద్దాం. మన రావటైతే మన ఫ్యామిలీ వస్తుంది సార్. ఎవరెవరు? అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది సార్. ఎవరు ఫ్యామిలీ? అదిగో ఏ ప్రార్థించేస్తాను.
ఓకే ఓకే ఇక్కడ పెళ్లి చేసేసుకుంటాం. పసుపు తీసుకుంటావా మీనా దానికి ఎదురులకు అది కాదు అక్కడ ఉంది ఇంకేంటి మీనా కానీ కట్టిపోయి ఎప్పుడైనా తిన్నావా మీనా ఏం తెలియదు ఇదే ఫస్ట్ పోగా చూసాను కానీ తినలేదు. కానీ ఈసారి వచ్చినప్పుడు స్టూల్ తెచ్చుకోవాలి కదా. అది తిప్పు ఎలా ఉండేవారో పసుపు వేసాం కదా బయట అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పార్టీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఓకే సాల్ట్ తీసుకుంటారా సాల్ట్ సాల్ట్ అక్క సాల్ట్ కర్రలు పెట్టేటప్పుడు ఉడకబెట్టి వేసి సాల్ట్ వేసి అంటే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అంటావా సరిపోద్ది చూసేయండి కాస్త. అంటే తొక్కుకు వెయ్యి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే ఇంతకుముందు మీ ఇంట్లో చేసావా చికెన్ నేను చేసి తింటాను. అంటే మీరు ఎప్పుడు చేసుకోలేదా నేను చేస్తాను చికెన్ తిన్నాను బ్రాహ్మణ తిన్నాను. ఓకే ఈరోజు తిందామని ట్రై చేస్తాను. మీ అమ్మమ్మ వాళ్ళ కట్టెల పొయ్యి మీద ఎప్పుడైనా చేశారు ఇలాగా కట్టెలు పెట్టి మా అమ్మమ్మ వాళ్ళు చేసేది లేదు నాకు తెలియదు. విన్నాను ఓకే కారం ఇదిగో మీనా మూత ఇది కానీ పట్టుకో 2 చేతులతో వేస్తాను నువ్వు ఇంకా ఎట్లా పట్టుకో అని ఎట్లా ఆడుతుంది అక్కడ కట్టెలు పెట్ట రెడీయా మూర్తి మూర్తి ఒకసారి బా మీనా టమాటా జ్యూస్ ఎలా మగ్గినాయో ఉల్లిపాయలుని కట్టెలపై మీద వండుకుంటే ఇలాగే కదా ఉంటుంది మరి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాక మగ్గింది కదా చికెన్ వేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ చికెన్ తింటారా మీనా ఎందుకు నచ్చుదా అండి మీకు ఇలా ముందే వేసుకున్నాం అనుకో నూనెలో బాగా మగ్గుతుంది అన్నమాట చాలా బాగుంటుంది కూడా. ఒక్కసారి తిప్పుతా అంటే తిరుగు కొంచెం మూత పెట్టే మగ్గిద్ది బాగా మంట పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. మంట అటు ఇటు ఉంచాయి కాదు మీనా మసాలా తీసుకో పెద్ద స్పూన్ ఇప్పుడు చికెన్ మగ్గింది కదా ఈ మసాలా వేద్దాం. మీనా ఈ మసాలా తెలుసా నీకు అంటే మేము దాంట్లో చెక్కలు మొగ్గలు అలాంటివి వేయకుండా చేస్తాం అన్నమాట. చాలా మంచిదని హెల్త్కి. చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు కదా గ్యాస్ వచ్చింది అది వచ్చింది అంటే అలా రావు. కారం
ఓకే సార్ కలుపు. వాటర్ చూసి ఎంత వచ్చిందో చికెన్లో మగ్గితే అలాగే వాటర్ చూసి వాటర్ ఇవ్వమే రామా. ఇప్పుడు కూర బాగా మగ్గిపోయింది కదా, కొంచెం కొత్తిమీర బాగా యాడ్ చేద్దాం. కానీ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కదా. ఇదేనా ఒక్క నిమిషం, ఇది కొంచెం కదిపితే అటు కలుపు కలుపు. ఇప్పుడు దీనికి అన్ని సరిపోయినా లేదా చూస్తావా? అన్నీ సరిపోతాయి. లోకే తమ్ముడు పిలిచి చూపించేయి. ధనియాస గరం మసాలా, ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు అన్నీ వేస్తాం కదా, కొద్దిగా గరం మసాలా ఒక్కటే ఉంది. గరం మసాలా యాడ్ చేసామనుకో టేస్ట్ ఉంటుంది. అంత అవసరం లేదు, మూత పెట్టేస్తే ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఓకేనా? చికెన్ రెడీ. ఇలాగేలాగా కట్టెల పొయ్యి మీద ఉంటాం కదా, చాలా బాగుంటుంది కదా. మరి చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఉండేరా? తిన్నాను. ఇలాగే ఉండేరా? అంటే ఇది పారం కూడా తినలేదు కానీ నాటు కూడా తిన్నాను. అవునా? ఈసారి వచ్చినప్పుడు దేవుడు చల్లగా చూసి అందరిలో మనం చూస్తే కాక అమ్మకి ఏటనేద్దాం. సరేనా? గండి మైసంకి ఏటనేయాలని అందరికీ కోరుకుంటుంది, అందరూ మనం కోరుకోవచ్చు. కూర అయిపోయింది, దింపేద్దాం. చూసారా, రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు కొంచెం అమ్మవారికి పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు. మా అక్క తింటుంది నడుస్తుంది కదా. ఇప్పుడు తీసుకెళ్తున్నాను చూడండి, అమ్మవారికి పెట్టుకుని దండం పెట్టుకుని నైవేద్యం పెడుతున్నాను. రండి.